అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు ఎవరికైతే పడలేదో 5 ఎకరాలకు సంబంధించి అయితే ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. పూర్తి వరకు చూసినట్లయితేనే ఎవరికి డబ్బులు పడుతుంది, రేపే వీరి ఖాతాలోనైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి నిన్ననైతే అసెంబ్లీలో అయితే చర్చించినట్లయితే తెలుస్తుంది. ఇప్పటివరకు రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయం అందని రైతులందరికీ కూడా త్వరలోనే రైతుల ఖాతాలో 5 నుండి 10 ఎకరాలకు సంబంధించి మనకైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటివరకు ఎవరికైతే డబ్బులు పడలేదో వారైతే ఈ వీడియోని అయితే పూర్తి వరకు చూసి తప్పకుండా ఒక కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకొని ప్రతి ఒక్క రైతుకైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట. ప్రక్రియనైతే కొనసాగడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికైతే చూసుకున్నట్టయితే 4 ఎకరాల నుండి 5 ఎకరాల వరకు అయితే రేపే విడుదల చేయనుందన్నమాట. ప్రతి ఒక్క రైతులకైతే ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఇప్పటి వరకు రైతు భరోసా అందని రైతులందరికీ కూడా ఇక డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. మీరు ఏం చేయాలనో తెలుసు కదా, తప్పకుండానైతే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. తప్పకుండానైతే కొత్తగా వస్తున్నట్లయితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే ఏదైనా కానివ్వచ్చు మనకు ఇప్పుడు రైతు భరోసా అందని రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చేరుకుంటుందన్నమాట. ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క యూస్ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే యూజ్ అయితే ఉందని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇప్పటివరకు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 3 ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. 3 ఎకరాల వరకు చూసుకున్నట్టయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే 60 లక్షల మంది రైతులకైతే పడ్డట్టయితే తెలుస్తుంది. అంటే ఇప్పటికే 50%, 60% అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట. 3 ఎకరాలకు సంబంధించి 18 లక్షల మంది రైతులకు డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అన్నమాట. మిగతా 4 నుండి 5 ఎకరాల వరకు సంబంధించి చూసుకున్నట్టయితే రేపటి నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభించనున్నారన్నమాట. మరి రేపే ఎందుకు ప్రారంభించనున్నారనేది చూసుకున్నట్టయితే మన ప్రభుత్వం నుంచి ఏమైనా అప్డేట్ వచ్చిందంటే ఈ మార్చి 31లోగా 5 ఎకరాలకు సంబంధించి కంప్లీట్గా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతుకైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై అయితే మనకు ప్రభుత్వం అయితే విరుచుకపడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి అంటే చాలా రోజుల తర్వాతనైతే ఈ రైతు భరోసాపై అయితే అప్డేట్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది అన్నమాట. ఇప్పటికే 3 ఎకరాలకు సంబంధించి చాలా మందికి అయితే 3 ఎకరాలు ఉంది, ఇంకా మాకు డబ్బులు అనేవి పడలేదు అనేది చెప్పడం జరిగింది. మరికొందరేమో 4 ఎకరాలు ఉంది, ఇంకా చాలా మందికి అయితే 3 ఎకరాలకు సంబంధించి కూడా చాలా మందికి అయితే డబ్బులు పడలేదు. మరి మీరు అనుకోవచ్చు అన్నమాట, మరి 4 ఎకరాల వరకు విడుదల చేస్తారా లేకపోతే చేయరా అనేది అయితే చూసుకున్నట్టయితే మనకు ప్రభుత్వం నుంచి అయితే అఫీషియల్గా కూడా కన్ఫర్మేషన్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. 4 ఎకరాల నుండి 5 ఎకరాల లోపు రేపే సోమవారం అన్నమాట. ఈరోజు బ్యాంకులతోనైతే సెలవు ఉండడం కారణంతో అసలు ఈరోజు విడుదల చేయాల్సి ఉంటుందన్నమాట 4 నుండి 5 ఎకరాల వరకు. కానీ రైతుల బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి అయితే ఈరోజు బ్యాంకులకు కూడా సెలవులు ఉంటాయి కాబట్టి రేపు ఉదయం సోమవారం కావడంతోనైతే రేపు ఖచ్చితంగానైతే మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. తెలుసు కదా, తప్పకుండానైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి అందరూ.